వస్తుంది. ఇట్లా సువార్త ప్రకటిస్తున్నారు. అందరు ఎందుకు ప్రకటిస్తారు తెలుసా? పరలోకంలో కిరీటాలు వస్తాయని ప్రకటిస్తుంటారు. కిరీటాలు రాకపోతే ఎందుకు చేస్తుంటారు? నాకు ఇచ్చా వస్తుందని చేస్తున్నాం, కానీ ఏం రాకపోతే మేము ఎందుకు చేస్తాం? వినండి, సువార్త ప్రకటించడంలో కూడా స్వప్రయోజనం. నాకు కిరీటాలు వస్తాయి అందుకు నేను చెప్తాను, ఆయన చెప్తా, ఆయన వాళ్ళు పర్వతం పోవాలని కాదని ఆశ. ఈయన ఎంతమందికి చెప్తే ఆమె కిరీటాలు వస్తాయి, లేకపోతే నా కిరీటంలో డైమండ్ వస్తుంది, నా కిరీటంలో వజ్రాలు పొందుతాడు దేవుడు అని. ఇది మోటివేషన్, స్వప్రయోజనం. నేను పేదవాళ్ళకి ఇస్తాను, అప్పుడు దేవుడు నాకు ఇస్తాడు. ఇది నీతి కాదు, నాకు వస్తుంది అని చూపిస్తావు వేరేవాడు. దేవుడి సంఘంలో అవసరం ఉన్నదాన్ని ₹10,000 ఇచ్చాడు, కానీ దేవుడు నిలబెట్టకుండా ₹1,00,000 ఇచ్చాడు అని అనౌన్స్మెంట్ చేయడం. నువ్వు కూడా ఆ చెప్పేవాడు కూడా దొంగనే, చేసేవాడు అంతే. ఈ మోటివేషన్ నీతి కాదు, ఇది నీతి కాదు. స్వప్రయోజనం విచారించేది నీతి కాదు. ఇటువంటి పనులు చేసిన చాలా మంది విశ్వాసులు అవే బూడిదలను కలిగిపోతే ఇది నీతి కాదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు, నీతి మంతులా. నిన్న చూసాం మనం, సత్వకుడా నిత్య జీవంలో ప్రవేశించడానికి నేనేం మంచి పని చేయాలి? వీరికి మంచి పనులకు ఆసక్తి కాదు, మంచి పనులు చేస్తేనే అందులో పోతాం కదా. అందుకు వీడు మంచి పనులు ప్రతిగా చేస్తున్నాడు, చేస్తా అంటున్నాడు. నేను అక్కడికి పోవాలంటే నేను మంచి పనులు చేయాలి. అక్కడికి పోతేనే చేస్తావా మంచి పనులు? లేకపోతే వీడు ఇప్పుడు చాలా మంది అంతా చాలా కులాలు దేవుడు ఆజ్ఞను పాటించకపోతే మనం పరలోకం పోగలదు. నువ్వు దేవుడు ఆజ్ఞను ఎందుకు పాటిస్తున్నావు? దాన్ని ప్రేమించియా, లేకపోతే పట్టకపోతే భయంగా? నీవు నీతిమంతుడు కాదు. దేవుడి ఆజ్ఞ నీతిమంతులాగా పెద్ద పోసు. దేవుడి ఆజ్ఞను ఎందుకు పాటిస్తున్నాడంటే పాటించకపోతే ఆయన కష్టం వస్తుందని పాటిస్తుంది, కానీ నీతిని ప్రేమించి కాదు. పరలోకం పోవడానికి నీ స్వప్రయోజనం, పరలోకం పోవడానికి నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతిమంతుడు కాదు. నువ్వు చేసేది అన్ని నీ స్వప్రయోజనానికి, దానికి నీతిమంతుడుగా పేరు పెట్టుకుంటున్నావు. అన్ని ముడి ఉంటుంది. అందుకే నేను చెప్పిన వీడు యేసుప్రభువున ప్రశ్న అడిగిన వాడు ఉన్నదంతా అన్ని బీదలకు ఇచ్చిన వాడు పరలోకం పోడు. ఎందుకంటే వాడు బీదల్ని ప్రేమించలేదు. పరలోకం పోవాలంటే నేనేం చేయాలి? అసలు బీదలకు ఇవ్వాలా? ఇచ్చేస్తాను, అందరూ తీసుకోండి. ఎందుకు కావాలంటే నేను పరలోకం పోవాలి. వీడు బీదల్ని ప్రేమించట్లేదు, వీధిని ప్రేమించుకొని స్వప్రయోజనం కొరకు బీదలకు ఇస్తున్నాను. This is not righteousness. Righteousness అంటే ఏంటంటే నాకు ఏమి లాభం లేకపోయినా నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు నేను ప్రజలకు నేను చేస్తాను, కానీ దానివల్ల నాకు నష్టమైనా నో ప్రాబ్లం. ఇది నీతి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక చదివితే ఆయనకున్న ఈ కోరికకు దేవుడే సాక్షి అని చెప్తున్నారు. రోమ 9 మొదటి 2 వచనాలు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం అస్సలు ఆడలేదు. సాక్ష్యము నా లోపల ఉన్న కోరిక ఏంటో తెలుసా అని అంటున్నాడు పౌలు. సాధ్యమైతే, ఇది సాధ్యం కాదు, కానీ సాధ్యమైతే
నరకకపోతే, నా సహోదరుడు పరలోకం పోయేది సాధ్యమైతే, నేను నా సహోదరుడి కొరకు నరకంగా పోతున్నాను. ఎవరన్నా పౌరులు అడిగినారు, పౌరులు అందరేమో వారికి సువార్త చెప్తే, వీరికి సువార్త చెప్తే, కీర్తనస్తైన సువార్త చెప్తుంటే, నువ్వేమో ఈ వ్యక్తి పరలోకం పోతే చాలు, ఈ వ్యక్తి పరలోకం పోవడానికి వరకు నేను నరకం పోతే ఆయన పరలోకం పోయేది సాధ్యము అని నాకు దేవుడు అంటే, నేను నరకం పోవడానికి కూడా సిద్ధమే. అరే నువ్వు నరకం పోయి ఆయన పరలోకం పోతే నీకేం లాభం? పౌరులు అంటే నాకేం లాభం లేదు, ఆయనకు లాభం కావాలి అంతే. నాకు నష్టమైన పర్వాలేదు, ఆయనకు లాభం కావాలి. ఐ లవ్ హిమ్, దిస్ ఇస్ రైచియస్నెస్. ఇది దేవుని మాట నీతి. మోషేకు వాగ్దాన దేశం పోవాలని ప్రగాఢమైన కోరిక మోషేకు. కానీ ఒకసారి దేవుడు అంటాడు అరణ్యంలో, మోషే నువ్వు అర్థం చేయలేదు, నేను అందరినీ చంపేస్తా, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తాను అంటే, మోషే అంటాడు ప్రభువా అవసరమైతే వారి బదులు నన్ను చంపు, కానీ వాళ్ళని మాత్రం వాగ్దాన దేశానికి తీసుకోవు. మోషే అనుకున్నాం, మోషే నీవు వాగ్దాన ప్రదేశంలో వెళ్ళక, నువ్వు చాలా ఆశపడే ఈ వాగ్దాన దేశానికి నువ్వు పోక ఇక్కడ చచ్చిపోయి వాళ్ళు పోతే నీకేం లాభం? నాకేం లాభం లేదు. కానీ నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, వాళ్ళు పోవాలన్న ఆశ. ఇది క్రిసిక్ మనసు. ఇట్లాంటి నీతి మనుషులు చేయలేరు. దేవుడు ఇచ్చిన కృపావరము దేవుడే మన ఎంతో నుండి జరిగిస్తాడు. మీ రక్షణను భయంతో మనతో కొనసాగించమని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో నిన్న ఎవరు మాట్లాడుకుంటున్నారంట, రక్షణ పోదంటాడు మీ బ్రదరు. ఫిలిప్పీ 2:12 భయంతో మనతో మీ రక్షణ కొనసాగించమని ఉంది కదా, కొనసాగించమని ఉంది. మరి నువ్వేం చదువుతున్నావు? కాపాడుకోమని అంటున్నావు. కాపాడుకోమని లేదు కదా. నీవు నీతిమంతులకు నీతిమంతుల వలె ప్రవర్తించాలి. నీవు పరిశుద్ధులకు నీ సమస్త ప్రవర్తన సకల పరిశుద్ధంగా ఉండాలి. ఇది మన పొజిషన్ కు తగ్గట్టు మన ప్రాక్టీస్ ఉంటే మనం మన రక్షణను కొనసాగిస్తున్నట్టు. అది అర్థం. ఫిలిప్పీ 2:12 చదివి ఆత్మ చదువుతారు కానీ 11 చదువుతారు. ఫిలిప్పీ 2:13 చదవండి, చాలా లేదా 2 చదవండి. ఫిలిప్పీ 2:12-13 నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విజయమైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందులో భయముతోనూ పలుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. భయముతోనూ నేను నీతిమంతురాలు, కానీ నీతిమంతులాగా ప్రవర్తించట్లేదు అన్న భయం ఉండాలి. నీతిమంతులుగా ప్రవర్తించు. భయముతో వంటతో మీ సొంత రక్షణను కాపాడుకోరాదు. అదేం కోరుకు కాపాడాల్సిన అవసరం లేదు. కొనసాగించు. నీతిమంతులాగా ఉండు. భయంతో వంటతో నీ రక్షణను కొనసాగించు. ఎందుకనగా నీవు నిశ్చయించుకున్నాను కార్యసిద్ధి కలుగ చేసుకున్నను దేవుని దయా సంకల్పమును నీవు నెరవేర్చుటకై నీలో పనిచేసిన వాడు రక్షణకు ముందు రక్షణ పొందిన ఎప్పటికీ తెలియలేదండి. అప్పుడు ఆయన చేసి మనకి నీతించారు. ఇప్పుడు కూడా ఆయననే మన ఉండి ఈ నీతిని నెరవేర్చారు. అప్పుడైనా ఇప్పుడైనా వేసుకోవే. ఎప్పుడు మనం ఎందుకు రాదు. నిజంగా చూపింది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా యేసుప్రభువే చేయాలి. ఆయన దేహం ముందు ఆయన చేసి మనకు నీతినిచ్చారు. రక్షణ పొందిన తర్వాత మన దేహం ముందు ఆయన దేవుని నీతి మన ద్వారా జరిగిస్తారు. ఆయన కృప ద్వారా, ఆయన శక్తి. పౌరులను ప్రభువైన బలహీనులను అన్ని బలహీనతలు ఉన్నాయి, ఇవి తీసే
చేస్తాను అంటున్నాడు. ఇది క్రైస్తవ జీవితం. నువ్వు దాని ఒక తల్లి ఉన్నారనుకో, ఒక తండ్రి ఉన్నాడు, ఒక ఫాదర్, ఆయన 2 పిల్లలు ఉన్నారు. ఆ ఫాదరు పెద్ద కోటీశ్వరుడు, చాలా రిచ్ మ్యాన్. కానీ ఇప్పుడు ఆ ఫాదరు చాలా వృద్ధుడు అయిపోయినాడు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు ఆయన. మొదటి వాళ్ళు డాడీ వృద్ధుడు అయిపోయినాడు, నేను డాడీ చూసుకుంటానని 6 నెలలు ఆయన చూసుకుంటుంది. ఇంకొక కూతురు నేను మా తండ్రిని చూసుకోవాలి అని 6 నెలలు ఇంకొక కూతురు చూసుకుంటుంది. ఈ ఫాదర్ 2. కానీ ఈ తండ్రి యేసుప్రభు లాంటి వాడు అనుకోండి. మనుషుల హృదయంలో పరీక్షించేవాడు, తేలికగా కనిపిస్తుంది అనుకో. ఒక కూతురు ఏం చేస్తుంది, మొదటి కూతురు అంటే డాడీకి టైంకు తిని పెట్టాలి, టైంకు వేడి నీళ్ళు ఇవ్వాలి, స్నానం చేయించాలి, అంత నీట్ గా చేయాలి. మనము మా చెల్లె కంటే ఎక్కువ సేవ చేయాలి మా తండ్రికి. ఎందుకంటే పోకుండా మనకు ఎక్కువ రాష్ట్రంలో రాస్తుంది అని ఒక కూతురు పనిచేస్తుంది. ఇంకొక కూతురు ఏమో అంటే కాంపిటీషన్ చేస్తుంది. పెద్ద కూతురు కొంచెం రిచ్ అనుకో, ధనవంతులు, ఆమె అన్ని రోజు బెడ్షీట్లు కొత్త చేస్తుంది. చిన్న కూతురు ఉన్నది, ఆమె కొంచెం పేదవాళ్ళు, బెడ్షీట్ మాత్రం నెలకు ఒకసారి మారుస్తుంది. కానీ ఆమె ఏమో ఈయన మా నాన్నగారికి నేను పరిచయం చేసే భాగ్యం నాకు దొరికిందని ఆయన సేవ చేస్తుంది. ఈ తండ్రికి మాత్రము 2 హృదయాలు తేటగా తెలుస్తున్నాయి. బయట వాళ్ళని మాత్రము పెద్ద కూతురు చాలా మంచిగా చూసుకుంటుంది అనిపిస్తుంది చిన్న కూతురు కంటే. కానీ తండ్రి ఎవరిని చూసి నీతి మంత్రాలంటారు? అట్లాగే మీరు ఎందుకు చేస్తున్నావు మీ సేవ అంతా? బ్లెస్సింగ్ కొరక? నేను ఎందుకు ఆజ్ఞలను పాటిస్తున్నావు? కిరీటాల కొరక? అదే మీరు మోటివేషన్, స్వయం సెల్ఫిష్నెస్. నాకు అది వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు ఇది వస్తుంది. ఇదే మీ మోటివేషన్ అయితే మినిస్ట్రీలో, నర్చరీలో, ఇతరులకు సేవ చేసే దాంట్లో నీ హృదయం ఎవరు ఎందుకు చేశారో రహస్యం ఒక రోజు బయట పెట్టి పూర్తిలాగా కాలిపోతుంది. అయ్యో నేను ఇంత చేసినాం కదా అందరూ నష్టపోతావు. ఆ వీర విలువరాలు అందరికంటే తప్పించింది, అక్కడ ఉన్న అందరూ అంతకంటే ఎక్కువనే ఇచ్చారు. కానీ హృదయాన్ని పరిశోధించే యేసుప్రభు మాత్రం చూసి ఈయన అందరికంటే ఎక్కించింది. అతను పరలోకంలో ఆయన జడ్జిమెంట్ మనం అనుకున్నట్టు ఉండదు. కాబట్టి దేవుడి నీతి దేవుడే చేయగలరు. మనం కష్టపడి చేసినంత పెట్టుకుంటేలాగా కాలిపోతే అట్లాంటి దేవుడి నీతి మొత్తం ఉండాలప్పుడు పరలోకం పోవాలంటే అట్లా ఎవరు చేయలేరు, ఒకటి కూడా చేయలేరు. ఇప్పుడు చూడు, పరలోకం పోవడానికి ఇంటెలిజం కావాలంటే నేను మంచి పని చేయాలి అని వచ్చిన వాడు ఒకవేళ ఆ నిర్దేశం కొరకు ఆస్తి అంతా మీకు ఇచ్చాడు అనుకోండి, పరలోకం పోవాలా? అది నీతి అయినా వాడు పరలోకం పోవడానికి వారి స్వార్థం కొరకు వారి ఆస్తి బీదలకు ఇస్తే బీదలకు ప్రేమించినట్ట కాదు కదా. నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించమన్నాడు. పరలోకం పోవడానికి నువ్వు ఇస్తున్నావు. చాలా మంది ఇందుకే చేస్తుంటారు. సరే ఇది చెప్తూ పెట్టాలనుకున్నా, మనం నీతి అనుకునేది నీతి కాదు. ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే నువ్వేదైనా చేసి దాని కూడా గర్విస్తున్నావు అనుకో, డబ్బాగా ప్రవర్తిస్తున్నావు అనుకో, గప్పాలు కొడుతున్నావు అనుకో, నేను అది చూసిన అది నీతి కాదు. వాళ్ళు ఇక్కడనే వాళ్ళ ప్రతిఫలం ప్రజల బాబా మెప్పు పొందుతాడు, అంతేగాని దేవుడు మాత్రం నేర్చుకున్నాడు. దేవుడి నీతి నిజంగా చేస్తే, ప్రేమ ద్వారా చేస్తే ఉప్పొంగదు, గర్భంగా ప్రవర్తించదు, అపకారంలో మనసులో ఉంచుకోదు, అన్నిటికీ సహిస్తుంది, దీర్ఘశాంతం కలిగి ఉంటుంది,
స్వప్రయోజనం విచారించదు. యేసుక్రీస్తు ప్రభు ఏ కారణం బట్టి చేస్తారో అలాంటి కారణంలోనే మనం కూడా చేస్తాం. అవులాగా మోసేలాగా. సరే, దేవుడి వాక్యాన్ని తెలిసింది కదా. మరి దానికి మనకు నీతి లేకుండా ఉన్న పర్వతం చూస్తాము. అదే ఇక సరేనండి. డానియేలు 70 వారముల ప్రవచనం. ఇది అర్థమైంది, చాలా అర్థమైంది. యేసు ప్రభు మాట్లాడిన అనేక మాటలు అర్థమైంది, లేకపోతే అనేక మాటలకు ఏం అర్థం జరుగుతుంది. సరే, డానియేలు 70 వారాలు. 70 వారములు అని అంటే 490 సంవత్సరములు. అవునా అని అంటారు. 490 సంవత్సరాలు. ఎందుకు 70 వారాలంటే 490 దినాలని ఎందుకు అనుకోవద్దు? 70 వారాలంటే 490 దినాలని ఎందుకు అనుకోవద్దు? ఇప్పుడు వారం అంటే ఎన్ని సంవత్సరాలు అంటే మామూలుగా వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల. ఒక వారం తర్వాత ఈ డబ్బులు మీకు ఇస్తానంటే 7 సంవత్సరాల తర్వాత ఇస్తానన్నమాట. బ్రదర్, ఒక 1000 రూపాయలు ఇవ్వండి బ్రదర్, నేను నెక్స్ట్ వీక్ మీకు ఇచ్చేస్తానంట. నెక్స్ట్ వీక్ 3 రోజులు వచ్చి ఏ బ్రదర్ నా 1000 రూపాయలు ఇవ్వండి, నేను వారం తర్వాత ఇస్తాను. మీరు 7 రోజులకు వస్తారని. వారం అంటే 7 సంవత్సరాలు. దాని తర్వాత కనిపించేది అన్నాను అనుకో, ఎట్లుంటుంది? వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మరి 70 వారాలంటే 490 దినములు. కానీ 490 సంవత్సరాలు కరెక్టే, అది కరెక్టే. కానీ ఎందుకు ప్రూవ్ చేయాలి? ఒక దినం అంటే ఒక సంవత్సరాన్ని మనం ఇంటిగానే అనవచ్చు. ఇంకొకరేమో పేదలు పత్రిక తీసి దేవుడు ఒక దినం అంటే 1000 దినాలు, 1000 సంవత్సరాలు అంటారు. దేవుడికి ఒక దినం అంటే 1000 సంవత్సరాలు ఒకరు అంటారు. ఆ ఒక దినం అంటే 1 సంవత్సరం అని ఇంకోరు అంటారు. ఒక దినం అంటే 1 దినం అని ఇంకోరు అంటారు. ఇంతకు ఎవరికి ఏదన్నా వాక్యానుసారం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మటుకు బైబిల్ అర్థం కావాలంటే ఓల్డ్ టెస్టిమెంట్ అర్థం కావాలి. ఓల్డ్ టెస్టిమెంట్ అర్థం కాకుండా ఈ న్యూ టెస్టిమెంట్ మనకు అర్థం కావాలంటే అది కష్టం, చాలా కాదు. సరే, చూద్దాం. అయితే ఇక్కడ లేవి గ్రంథం 23వ అధ్యాయం. మనం ఏదైనా ఒక కన్వీనియంట్ ప్లేస్ లో ఆపి కన్సిడరేట్ చేద్దాం. కన్సిడరేట్ ఉంటే నాకు చెప్పండి. మనం ఒక సూటబుల్ ప్లేస్ లో ఆపి కన్సిడరేట్ చేసి కంప్లీట్ చేద్దాం. లేవి గ్రంథము 20 కాండం కదా, గ్రంథాలు పత్రికలు కాండం. లేవి కాండం లేవి కాండం 23వ అధ్యాయం. మొదటి ప్రశ్న. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియమ కాలములు ఇవే. ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడగలరు. నా నియమ కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను.